ఇరానోడు హార్ముజ్ జలసంధి దగ్గర నేను ఖచ్చితంగా డబ్బులు వసూలు చేసుకుంటాను, ఆ వచ్చిన డబ్బుతో నేను నా దేశం నాశనం అయిపోయిందని కట్టుకుంటాను అంటున్నాడు. ధ్వంసం చేసినోడు అమెరికా వాడు, చేయించుకున్నోడు ఇరాన్ వాడు. ప్రపంచ ప్రజల మీద ఆంక్షలు పెట్టి అణుబాంబులతో అమెరికాను నాశనం చేస్తానని, ఇజ్రాయల్ నాశనం చేస్తాను, డెత్ టు ఇజ్రాయల్, డెత్ టు అమెరికా అని వాడినోడు కొమైంది. అలాగే వాడిని ధ్వంసం చేసి వాడికి డెత్ అంటే ఏంటో చూపించినోడు అమెరికా. గొడవ వాళ్ళిద్దరి మధ్య అయితే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకునే ప్రయత్నం చేస్తే అమెరికా చేసిన నాశనంతో జరిగిన నష్టాన్ని ప్రపంచ దేశాల దగ్గర కప్ప వసూలు చేస్తా దానితో కట్టుకుంటానడం ఇరాన్ ఎత్తైతే, అమెరికా తెలివితేటలు ఎట్లున్నాయి? నువ్వు ఒక్కడివి కాదు, మమ్మల్ని కూడా కలుపుకో, ఇద్దరం కలిసి కంట్రోల్ చేద్దాం అంటుంది. అంటే రేపు పొద్దున చైనా నిరకాటలో పెట్టాలన్నా, ఏ దేశాన్ని నిరకాటలో పెట్టాలన్నా హార్ముజ్ జలసంధి మీద తన ఆధిపత్యం, అది ఇరాన్ చేత, ఇరాన్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇరాన్ ని బలంగా ఉంచాలన్నది అమెరికా ఉద్దేశం. ఎందుకంటే ఇరాన్ బలంగా ఉన్నప్పుడే గల్ఫ్ దేశాలు అలా మాట ఉంటాయి. కాబట్టి ఇరాన్ తమ చెప్పినట్టు నడుచుకోవాలి. ఇజ్రాయిల్ ఎట్టయితే తను ఎట్ట చెప్తే అట్ట పెట్టదు, అట్లాగే ఇరాన్ నడుచుకోవాలి. ఎందుకు అంటే గనక ఇరాన్ కొమైని ప్రపంచంలోనే అత్యుత్తమమైన వ్యక్తి అని పొగుడుతాడు ఇదే ట్రంప్.